నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? మా పేరు తలారివరం అండి. ఏం చేస్తుంటారు సార్? మాజీ ఎంపీటీసీ అండి. వ్యవసాయం చేస్తాం సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది సార్. ఈ సంవత్సర పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటండి? అంతా బాగానే ఉందండి. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం నెంబర్ వన్గా పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు కొంత పోసారు, కొంత ఉండ గ్రాబుల్ రోడ్డు కాలనీలు కానీ అవన్నీ పోసారు. ఏం ఇబ్బంది లేదండి. తప్పితే గ్రామంలో చెరువులు, పంచాయతీ చెరువుల్లో వాటరు పసర్లు వచ్చేసి జనాలు అవి వాడలేకపోతుంటే బోర్లు కూడా వేయటం జరిగింది. ప్రతి గ్రామంలో నియోజకవర్గం అంతా ప్రతి ఊరికి కూడా 1-2 బోర్లు వేయటం జరిగింది. గ్రామాన్ని బట్టి పెద్ద గ్రామం అయితే 2 బోర్లు వేయటం, చిన్న గ్రామం అయితే 1 బోర్ వేయటం జనాలకి వసరత్తే మంచి బాగా ఉంటుందండి. వ్యవసాయం ధోరణి కూడా నెంబర్ వన్గా 24 గంటల్లో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేయటం జరుగుతుంది. గోన్లు కానీ అవి కూడా కరువు లేకుండా సమృద్ధిగా అందించారు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారు మనకి ఇప్పుడు మహానాడులో నెంబర్ వన్గా జనాలు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, బాగా కన్నుల పండుగగా జరుగుతుందండి. చాలా సంతోషం అండి. అది కూటమి ప్రభుత్వంలో నెంబర్ వన్గా చేస్తున్నారు. మనకి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేకపోతే మనకి 33,000 ఎకరాలు రైతుల్ని బతులాడి ఏదో రంగం కన్నింగ్ చేసేయాలని మనకంతా చేసి పెట్టారు. దాని విషయంలో చాలా సంతోషం అండి. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని చంద్రబాబు చేయాలని చూసినా చంద్రబాబు నాయుడు గారు సైడ్ నుంచి కాపాడుకుంటా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారండి రైతుల్ని, దాన్ని చెదరనీయకుండా. ఇవాళ అది నెంబర్ వన్గా ఉపయోగపడుతుందండి రాష్ట్రానికి. మరి అంత చక్కగా ఉపయోగపడుతున్న అమరావతిని అసలు రాజధానిగా అవసరం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది ఆ మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధానికి అవసరం లేదంటే మరి రాష్ట్రానికి రాజధాని కావాలి కదండి. అది పోరాటం చంద్రబాబు నాయుడు గారు అదే కదా పోరాటం. ఇప్పుడు రాజధానులు 3 రాజధానులు పెట్టినాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా 3 ఇటుకరాలు కూడా పెట్టలేదు కదండి 3 సార్లని. అంతా మోసం మాటలండి. ఏమి వినరు జనాలు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవాలి, రాజధాని కావాలి, పోలవరం కావాలని తీసుకొచ్చారు. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి కదండి, చేయలేదు కదండి. అది మరి ఇంత బాగున్న పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమంటారు? ఏం లేదండి, అంతా ఉట్టి మాటలండి. అవన్నీ ఊరినే కనింగ్ చేసి మాట్లాడతా వరకే కానీ ఏం లేదు. అదండి. మరి మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటారా? పార్టీ బాధ్యతలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఆలోచించి చేస్తారండి. ఆలోచన లేకుండా ఏది చేయరు. జనాలకి మంచిగా జరిగే పనులే చేస్తారు ఆయన. ఏది కూడా పొరపాటు పని అంటూ జరగదండి. అది లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? లిక్కర్ స్కామ్లు కనీసం లేదంటే ఎక్కడ చూసినా జనాలు గుండెలు మాడి చచ్చిపోవడమే జరిగిందండి. ఆ స్కామ్ మటుకి చాలా దారుణం అండి. అది అప్పటికప్పుడు తయారు చేసి మందు, డూప్లికేట్ మందులు అమ్ముతూ జనాలు పిచ్చి పిచ్చిగా తాగేయటం, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ మందులు అమ్మటం. ఊరికి 10 కొట్లు ఉన్నాయండి. అప్పుడు మామూలుగా సీక్రెట్ అమ్మకాలు జనాల దగ్గర దోసుకు తినేసారు డబ్బు. క్వార్టర్కి వచ్చి ఎక్స్ట్రా 50 రూపాయలు దొబ్బేసేవాళ్ళు. అట్లా అంతా సీక్రెట్ వ్యాపారం అయిపోయిందండి అప్పుడు. అది ఇవాళ మరి బ్రాందీ షాపులు పెట్టారంటే చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంతే సార్. వల్లభనేని వంశీని జైల్లో చంపేస్తారని ఆయనకి ప్రాణహాని ఉందని అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసలు అలాంటివి జరగవండి. అలాంటి మోసం పనులు అనేది జరగవు. అదండి. ఈసారి అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తామని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటల మీద మీ స్పందన? సినిమా అంటే ఏం చూపిస్తారు? మొన్న ఒకసారి చూపించారు కదండి సినిమా, మళ్ళీ అదే సినిమా చూపిస్తారేమో. పొలం పేపర్ల మీద ఆయన పేర్లు వేసుకుంటాం. ఆ రైతులు ఏంటంటే మనం తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని ఆడేవారని 11 సీట్లకి ఎందుకు తెచ్చారండి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ. అదే కదండి. అది మరి మీ రైతులకి రైతు భరోసా ఉంటుంది కదా, అది కరెక్ట్గా పడిందా? గత ప్రభుత్వంలో ఎలా పడింది, ఈ గవర్నమెంట్లో ఎలా పడుతుంది? గత ప్రభుత్వంలో 13,000 కాడికి వేసేవాళ్ళండి. ఇప్పుడు 20,000 రూపాయలు చెప్పారు. ఈ ఆగస్టు నెలలో ఇప్పుడు వేస్తానంటున్నారు. ఇంకేయలేదు, వేస్తారండి. ఆ పిల్లలకి అమ్మ ఒడి కానీ ఇదంతా చేస్తానని చెప్తున్నారండి. ఇప్పుడు ఈ నెలాఖరికల్లా అవుద్దని అంటున్నారు. ఎంతవరకు అవుద్దని అంటే వచ్చే నెలనే అవుద్దండి. జగన్ ఉన్నప్పుడు పథకాలు ఏర్లై పారేవంట సార్. ఇప్పుడు అసలు ఏం జరగట్లేదంట. దీని మీద మీ స్పందన? జగన్ గారి ప్రభుత్వంలో ఏర్లై పారినాయండి. ఇచ్చేది 10,000 అయితే ఆటోకి 30,000 అయ్యేదంట ఖర్చు. రోడ్లు పట్టుకుని ఈ జనాలకి సరుకులు అయినా ఇచ్చేది 10,000 అయితే 30-40,000 ఖర్చులు ఎమ్మటే పట్టి పీకేసేవాళ్ళండి. అది జరిగేది. చాలా గోల్ అవుతారండి జనం. అది ఈ 2027లో జగన్ పాదయాత్ర స్టార్ట్ చేస్తారంట. ప్రజలు ఆదరిస్తారంటారా?
జగన్ గారు పాదయాత్ర ఎప్పుడు చేస్తూ ఉంటాడండి. ఒకప్పుడు పాదయాత్ర చేసే జనాలను మించేసాడు ఆయన. ఈసారి ఎవరు వినరండి ఆయన మాటలు, ఇంకోసారి కూడా వినరు జనం. అదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కావాలా, పథకాలు కావాలా సార్? అభివృద్ధి కావాలండి, అభివృద్ధి కావాలి. పథకాల మీద పెడతానంటే ఆశే కాదని అంటలా, ఎంతో కొంత పెడతారు, సాధారణ పెట్టకుండా ఉండరు. పథకాలు పనులు కావాలి, నడవాలి కదండి. పనులు గ్రామానికి శ్రేయస్కరంగా ఉండాలంటే రోడ్లు, మంచినీరు, రైతుకి కావాల్సిన విషయాలన్నీ కావాలి కదండి. అది థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉంది. అయితే ఈ సంవత్సరంలో ప్రజలకేమి ఇబ్బంది లేదు. ఇబ్బంది వచ్చిందల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్యన రేషన్ డోర్ డెలివరీ పద్ధతిని రద్దు చేశారు కదా, ఈ రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా, వాటిని రద్దు చేశారు. సో దీని మీద ఇంకా కక్షపూరిత రాజకీయాలు చేయడం మొదలు పెట్టేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇంటింటికి చక్కగా రేషన్ తీసుకెళ్లే వాళ్ళు వ్యాన్లు స్వయంగా మీ ఇంటి ముందుకు వచ్చి ఆగి చక్కగా ఎలిమూతలు వేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతినే తీసుకొస్తున్నారు. మళ్ళీ ఎలా రోజులు నిలబడి అక్కడ లైన్లో క్యూ కట్టి నుంచోవాలి, ఎప్పుడు మీ కార్డు వస్తే అప్పుడు మీరు రేషన్ తీసుకోవాలి, ఎన్ని అవసరమా అంటూ పెద్ద ఎత్తున మళ్ళీ మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రేషన్ డెలివరీలు ఉంటాయి. ఏంటంటే ఎలాగంటే ఈ డీలర్స్ ఉంటారు, ఆ డీలర్స్ రేషన్కి సంబంధించి తీసుకోవడం, వాళ్ళు వారం లేకపోతే 2 వారాలు లేకపోతే నెల రోజుల వరకు ఉంచి నీకు ఎప్పుడు కావాలితే అప్పుడు సమయం ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ఈ వాహనాలు ఏంటంటే నువ్వు ఆ టైంకి ఉన్నా లేకపోయినా వ్యాన్ వచ్చే టైంకి ఉన్న వాళ్ళకి మాత్రం వేస్తుంది, మిగతా వాళ్ళకి ఇవ్వదు. ఆ వ్యాన్ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే ఆ మిగిలిన రైస్ని వీళ్ళు గోడాన్స్ స్కీట్లు పంపించట్లా, వాటిని అమ్మేసుకుంటున్నారు. వాటిని అమ్మేయడం వల్ల ఏమవుతుంది, విదేశాలకి టన్నుల కొద్దీ బియ్యం ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. అంటే అక్రమంగా బియ్యాన్ని విదేశాలకు తరలించి చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్క వ్యాన్ దగ్గర నుంచి సుమారు ఒక 100 కేజీలు ఆగినాయి అనుకోండి. ఇలా ఎన్ని వ్యాన్లు ఉన్నాయి, ఎన్ని వ్యాన్లు 100 కేజీలు ఆగితే ఎన్ని టన్నులు అవుతాయి. సో ఇలాగా బియ్యాన్ని అంతా విదేశాలు ఎక్స్పోర్ట్ చేసి పెద్ద మాఫియా నడుస్తుంది. సో దీన్ని అరికట్టాలని చెప్పి రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్ రద్దు చేశారు. అంతే తప్ప ఏదో కక్షపూర్తి రాజకీయాలు చేయాలి, శవ రాజకీయాలు చేయని చెప్పి కూటమి ప్రభుత్వం ఏం భావించట్ల. వాళ్ళకి ఏంటంటే బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏది చేసినా మంచి పని కోసమే చేస్తూ ఉంది. గతంలో అవినీతి అరాచకాలకు అడ్డుకట్ట పెడతా ఉంది. ప్రతి శాఖలో అవినీతి అరాచకాలు అందిన కాడికి దోచుకున్నారు. ప్రతి దాంట్లో పథకాల విషయంలో కానీ, ఇలాంటి అభివృద్ధి పనులని చెప్పి వీటిల్లోనే కానీ, 108 వాహనాల్లో కానీ, తర్వాత ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ప్రతి విషయంలో, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విషయంలో, ఈ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా అనేక రకాల స్కాములు జరిగినాయి. అప్పట్లో హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి మేడం గారు ఉన్నారు కదా, విడతల రజనీ గారు, పెద్ద స్కామ్లే చేశారని కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాగా ఏ శాఖలో చూసుకున్న ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చే విధంగానే దోచుకున్నారు తప్ప ప్రజలకి రక్షణ కల్పిస్తూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకేయడం చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ప్రజలకు ఏదైతే అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇంతసేపు వీళ్ళు ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి చెయ్యాలి అంతే, ఏదో ఒక అంశం మీద బురద జల్లాలి. నిన్నటి వరకు రైతు భరోసాలు అన్నారు, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ధర్నాలు అన్నారు, కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని చెప్పారు. రకరకాల అంశాల్లో ధర్నాలు చేయడం మొదలుపెట్టి ఈ రోజున కొత్త అంశాన్ని తెరలేపారు. ఏంటంటే రేషన్ డోర్ డెలివరీ రద్దుపై మహాధర్నా, డీలర్లు వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల ప్రజలకి రేషన్ బియ్యం అందమని చెప్పి దీని మీద ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఏదో ఒక అంశం మీద బురద చేయాలి అంతే. వీళ్ళు తెచ్చిన పని, వీళ్ళు చేయాల్సిన పని ఇదే. ఇంకా సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, దేనికోసం చేస్తుందో ఆలోచించండి. ఎవడెవడో చెప్పిన మాటలు వినకండి. మంచి కోసమే కూటమి ప్రభుత్వం ఈ రేషన్ బియ్యాన్ని ఆపింది తప్ప మీ దగ్గరికి ఏదో మీ కష్టం దోచుకొని చేయాలని చెప్పి అనేది కాదు. వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా సరే వాస్తవాలు తెలుసుకోండి.